అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రైతు బంధు లేదు, దానికి కూడా 5 ఎకరాల లోపు దానికి ఇంకా మార్గదర్శకాలు క్యాబినెట్ ఎన్ని రోజులైంది, మర్రయ్యలో మార్గదర్శకాలు రేపు ఇస్తాం ఎల్లుండి ఇస్తాం అనుకుంటా ఇప్పటిదాకా మార్గదర్శకాలు. నాకు 2 లక్షల రుణమాఫీది లేదు, రైతు భరోసాది కూడా లేదు. ఈ రకంగా మీరు రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఉపాధి హామీ కూలీలకు వాళ్ళకు కూడా ఆర్థికంగా మద్దతు ఇస్తామని చెప్తుంది. రైతు కూలీలను మోసం చేసిండ్రు, రైతులను మోసం చేసిండ్రు. 6 గ్యారెంటీ ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా తుంగలు దొక్కిండ్రు. 420 హామీల్ని ఎప్పుడు చేస్తారు, ఎన్నడు చేస్తారు? ఇప్పటికి నువ్వు 10 సార్లు తిరిగే పోతున్నావు. తుంగితే తగ్గితే ఢిల్లీ ఢిల్లీ ఢిల్లీ. ఆనాడే మా కేసీఆర్ గారు చెప్పాడు, కాంగ్రెస్ గెలిచినా బీజేపీ గెలిచినా ఈ రెండు ఢిల్లీకి వెళ్ళే పరిపాలన చేస్తాయి, మనం గల్లీల పరిపాలన చేస్తాం. మనకు తెలంగాణ ప్రజలే బాసులు, మనకు సోనియాలో లేకుంటే మోదో అమిత్ షాలో మనకు బాసులు కాదు, మాకు తెలంగాణ ప్రజలే బాసులు అని చెప్పిండు. కానీ ప్రజలు పాపం మోసపోయినరు, ఇప్పుడు అందరూ బాధపడుతున్నారు. అందుకొరకే మేము ఒకటే, ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నేను చెప్పినట్టు ఒక 10-12 ఊళ్ళ గ్రామ సభలు పెట్టండి. రైతు భరోసా ఎందరు మందికి భూమి లేనటువంటి రైతులకు వచ్చింది. లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో 50 ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఎందరున్నారు? పెట్టండి, నోటీస్ పెట్టి చెప్పండి. జిల్లాల వారిగా ఆదిలాబాద్ జిల్లాలో 50 ఎకరాల భూమి ఉన్నటువంటి రైతులు కిందరు, 100 ఎకరాలు ఉన్నటువంటి భూములు కిందరు. ఏదో అంత బదనాం చేసి 100 ఎకరాల రైతుకు రైతు బంధించు కరెక్టా మాట్లాడుతున్నారు. అసలు 100 ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా బోర్డు ఏ జిల్లా కా జిల్లా పెట్టండి, చూపెట్టండి. అప్పుడు మేము కూడా నిజంగానే 100 ఎకరాలు చూపెట్టి. మాస్టర్ మైండ్స్, ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. దాన్నేదో భూతత్వంలో చూపి కేసీఆర్ గారు రాళ్ళకి ఇచ్చిండు, రప్పలకి ఇచ్చిండని తుమ్మల నాగేశ్వరరావు అగ్రికల్చర్ మినిస్టర్ మాట్లాడుతారు. నేను అడుగుతున్న తుమ్మల నాగేశ్వరరావు రమ్మంటున్నాను. నువ్వు మొన్న అదే మంత్రివర్గంలో పనిచేసినావు కదా, ఆనాడే నడివిగిరావు, మరి ఆనాడు ఎందుకు ఈ అంశాన్ని లేవనెత్తలే అంటే ఆనాడు నీ ఉన్న పదవి ఊడిపోతుందని భయంతో ఆనాడు క్యాబినెట్లో ఉండి మాట్లాడినటువంటి మంత్రిని ఇవాళ పార్టీ మారి ఆ ప్రభుత్వంలో క్యాబినెట్లో మంత్రి పదవి వస్తే సరిపోయిందా? నేను తుమ్మల నాగేశ్వరరావు చాలా అభిమానిస్తా, చాలా గొప్ప నాయకుడు అనుకుంటుంటే. కానీ ఇలా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతున్న పద్ధతి చూస్తే వాళ్ళట కేసీఆర్ గారి ప్రభుత్వంలో 180 రోజుల దాకా ఇచ్చిండ్రు మొదలుపెట్టి రైతు బంధు. ఒక సంవత్సరం 120 రోజులు. నేను అనుకుంటున్నా, నేను ఆదిలాబాద్ లిస్టు తెచ్చి చూపిస్తా. ఒక్కడనో ఎన్ఆర్ఐస్ ఉన్నారు, వాళ్ళు రాకపోవడమో అటెస్టెడ్ సంతకం కాకపోవడమో ఎక్కడైనా మిగిలి ఉంటే 10% రైతులు మిగిలి ఉండొచ్చు. కానీ 90% మంది రైతులకు ఏ పంట సీజన్కి ఆ పంట లోపలనే డబ్బులు ఇచ్చినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు. కానీ ఈ రకంగా నీచంగా ఇప్పుడంటే గ్రామ సభలు పెడతారట. రైతు సంఘాలు, రైతు నాయకులు, రైతు కూలీలు అంటే నేను అదే అంటున్నా. వాళ్ళతో పాటు మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులని, మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మేము కూడా వస్తాం, రమ్మంటే ఎక్కడైనా పోదాం. ఒక ఊళ్ళో ఎగ్జాంపుల్ ఒక 10 గ్రామాలు తిరగండి. ఆ 10 గ్రామాలలో ఎంత భూమి లేకుండా, లేకపోతే రాళ్ళు రప్పలున్నటువంటి భూమి ఎన్ని ఎకరాలకు ఇచ్చినాం, రోడ్లకు ఎన్ని ఎకరాలు ఇచ్చినాం, ఒకటి తిరిగి చెప్తాం. కనపడితే ఓకే. నేను చెప్పినా అక్కడక్కడ కొంత 10-20 ఏళ్ళ కిందట 30 ఏళ్ళ కింద మేము భూ సర్వే చేసినప్పుడు, అయితే ధరణి పట్టపాలు చూసినప్పుడు, కేసీఆర్ గారు సర్వే చేసినప్పుడు అవి వచ్చినాయి. అవి కొంత డిలీట్ అయినాయి. ఇంకా కొన్ని ఇప్పుడు కేసులల్లా, కోర్టు కేసులల్లా ఆ రకంగా ఏదైతే పార్టీ బీలో ఉన్నాయో అవి పెండింగ్ ఉండొచ్చు. దాన్ని మీరు కొండంతని కొండంతలు చేసి
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.